అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్. నేను క్రియేటివ్ గ్రీన్ ఇన్వెన్షన్స్ అనే అక్వాకల్చర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు 2 విషయాల గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. మొదటిది, రొయ్యలు తినటం వలన ఆరోగ్యానికి హానికరమా? ఈరోజు భారతదేశంలో డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, జిమ్ ట్రైనర్స్ చెప్తున్నట్లు రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, అయితే వేరే ఏమైనా చెడు పరిణామాలు ఉన్నాయా? రెండవది, రొయ్యల రైతులేనా? మొదటి దాని గురించి మాట్లాడాల్సి వస్తే, ప్రపంచంలో ఆర్థికంగా, సాంకేతికంగా, ఆరోగ్యపరంగా మనకన్నా ఎంతో ముందున్నటువంటి జపాన్, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతదేశంలో పండిస్తున్నటువంటి ఈ రొయ్యల్ని చాలా శ్రేష్టమైనవి, ఆరోగ్యకరమైనవి, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి సర్టిఫై చేసి మరి తింటున్నారు. కానీ మనం మాత్రం అపోహలతో వాటిని తింటాం మానేసాం. ఇది కరెక్ట్గా నా ఉద్దేశం. ఇక న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందుగా కొలెస్ట్రాల్ గురించి మాట్లాడాల్సి వస్తే, బాడీలో కొలెస్ట్రాల్ 2 రకాలుగా మారుతుంది. ఒకటి హెచ్డిఎల్, ఒకటి ఎల్డిఎల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా అవసరం, ఆరోగ్యకరమైన గుండె ఉండటానికి చాలా అవసరం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా డేంజర్, అది హార్ట్ అటాక్ ఇస్తుంది. రొయ్యలు తింటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఎల్డిఎల్ తగ్గుతుంది అనేది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసినటువంటి, శాస్త్రీయంగా ఆమోదించబడినటువంటి ఒక నిజం. ఇక రెండవది, ప్రోటీన్స్ గురించి మాట్లాడితే, హైయెస్ట్ లీన్ ప్రోటీన్, తొందరగా అరిగిపోయే డైజెస్టబుల్ ప్రోటీన్ ఉన్న నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది రొయ్య మాత్రమే. ఇక మూడవది, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. చాలామంది చాలాసార్లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మాట్లాడుతున్నారు, బ్రెయిన్ షార్ప్నెస్ గురించి, పిల్లల గురించి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ విరివిగా దొరికే సూపర్ ఫుడ్ రొయ్య. వాటితో పాటు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. రీసెంట్గా మన సీఎం గారు అసెంబ్లీలో కూడా వీటి గురించి మాట్లాడుతూ ఆయన కూడా రోజు తింటున్నానని చెప్పారు. సార్, మా అందరి తరఫు నుంచి మీకు థ్యాంక్ యూ. మా అందరి తరఫు నుంచి ఒక విన్నపం కూడా ఉంది మీకు. అదేంటంటే, ఈరోజు మిడ్ డే మీల్స్లో ఎలాగైతే ఎగ్ని, చికెన్ ఇంట్రడ్యూస్ చేశారో అలాగే మా రొయ్యల్ని కూడా నెలకి 1-2 సార్లు ఇంట్రడ్యూస్ చేయండి. దానివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, పిల్లలకి పోషక విలువ అందుతాయి. రెండోది, అవగాహన పెరిగి ఆంధ్రప్రదేశ్లో కన్సెషన్ పెరిగి ఆ తర్వాత దేశంలో కన్సెషన్ పెరిగే అవకాశం మాకుంది. ఇక ఫైనల్గా, అసలు రొయ్యల రైతులేనా? ఈరోజు భారతదేశంలో 2 వృత్తులను అందరూ గౌరవిస్తారు. ఒకటి వ్యవసాయం, 2 ఆర్మీ. దురదృష్టశాత్తు రొయ్యల రైతులు అసలు రైతుల కింద గుర్తించట్లేదు. పర్యావరణంలో కానీ, వాతావరణంలో కానీ ఎటువంటి మార్పులు వచ్చినప్పుడు మిగిలిన పంటలు ఏ విధంగా దెబ్బతింటాయో, ఏ విధంగా నష్టాలు ఎదుర్కొంటాయో, ఇంక్లూడింగ్ వాణిజ్య పంటలు, పౌల్ట్రీ, కందారాటలతో కలిపి అంతకన్నా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉన్న రంగం ఏదైనా ఉందంటే అది షింప్ కల్చర్. ఎందుకో తెలుసా మీకు? ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా, మన భాష చెప్పాలంటే ఆర్గానిక్గా తయారవుతున్న అత్యుత్తమ సూపర్ ఫుడ్. ఇది ఆర్గానిక్ కాదు అని చెప్పి ఎవరన్నా వాదించాలనుకుంటే నేను ఎంత పెద్ద బహుమతి అయినా ఇస్తాను, 1,00,000 10 లక్షలైనా పర్లేదు. అటువంటి కష్టాలను ఓర్చుకొని ఈ పండిస్తున్నారు. వీటితో స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి మాకు. ఎక్కడైనా యుద్ధం జరిగినా, కరోనా వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే రంగం ఏమైనా ఉందంటే అది ఈ వ్యవసాయ రంగంలో అక్వాకల్చర్. ఇన్ని కష్టాలకి నష్టాలకు వచ్చి విదేశీ మార్గదర్శకం డాలర్స్ను పండిస్తున్నటువంటి, అత్యంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క రంగాన్ని మీరు గుర్తించాలని కోరుతున్నాను. సో ఫైనల్గా, భయాలు నమ్మద్దు, నిజాలు నమ్మండి. అపోహలు నమ్మద్దు, శాస్త్రీయత నమ్మండి. రొయ్యలను బాగా తిని మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, మీ నరేష్, క్రియేటివ్ గ్రీన్ ఇన్వెన్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.